గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక లక్షల మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్పించి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ కూడా బతికినంత కాలం మహిళల కోసం, పేదరిక నిర్మూలన కోసం, అభ్యున్నతి కోసం, మరి ఈ దేశం ముక్కలైనా పర్వాలేదు, ముక్కలు కాకుండా నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశం ఐక్యంగా ఉండాలి, అభివృద్ధి పదంలో ఉండాలి అని ఆమె పోరాడింది. ఆ యొక్క ఉక్కు మహిళ సంకల్పం ప్రతి మహిళలో ఉండాలని ఈ రోజు ఇందిర మహిళా శక్తి సంఘాలను 1 కోటి మందిని మహిళా సంఘాలలో చేర్పియాలి, కోటీశ్వర్లను చేయాలి, 1 కోటి మందికి మహిళలకు చీరలు పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యంతో గొప్ప సంకల్పంతో ఈ రోజు రేవంత్ అన్న గారు మరి ఇందిరమ్మ ప్రభుత్వం, మా ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు ఒక దశ, మళ్ళీ మార్చి 1 నుంచి మార్చి 8 మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మరొక దఫాగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి, మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లను చేయాలి. ఈ రోజు అదే సంకల్పంతో యూనిఫామ్ లాగానే ఎక్కడికి వెళ్ళినా ఈ మహిళ ఈ యొక్క యూనిఫామ్ ధరిస్తే ఈ చీర ద్వారా వీళ్ళు మహిళా సంఘాలలో సభ్యులు, రేపు వచ్చే వాళ్ళకు కూడా ఈరోజు సంఘాలలో చేర్చుటకు మరి వారికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం. కాబట్టి ఆ తల్లి పేదరిక నిర్మూలన కోసం పనిచేసింది, పేదరికం ఉండొద్దని ఇందిరమ్మ. ఈ రోజు కూడా మన ప్రభుత్వం పేదలను అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇందిరమ్మ పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం కొనసాగిస్తుంది. దాని